అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి కొన్ని మాటలు దైవ సన్నిధిలో మీకు తెలియపరచడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము అపవాది చెరలో నుండి. సాధారణంగా మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి దురాత్మ, ఒక రకంగా చెప్పాలంటే మన శత్రువు. ఎందుకు మన శత్రువు అని అంటున్నానంటే, ఈ లోకంలో మనము ఫలానా క్రియలు చేయకూడదు అని అనుకుంటూనే అవి చేయడానికి ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటంటే, మన శరీరాన్ని లోపరుచుకున్నటువంటి మనందరి శత్రువు. ఆ శత్రువు అయినటువంటి అపవాదిని మనము ఎలా ఎదిరించాలి, వాడి చెరలో పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని మనము లేఖనాల ఆధారంగా పరిశోధన చేసి, ఒకవేళ అందులో మన జీవితం ఉంటే బయటపడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది, మన బాధల్లో మనకి నెమ్మదినిచ్చేది. రైట్. ఇప్పుడు దేవుని సంగమా, అపవాది చెరలో మనం పడిపోయాము అనే సంగతి మనకి సాధారణంగా తెలియదు. ఎందుకు తెలియదంటే, ఈ లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి క్రియలు కూడా మనము మన ఇష్టంతో చేసేవి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను. నేను దైవికంగా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. వాక్యం చదువుకోవాలని ప్రతిరోజు అనుకుంటాను. ప్రార్థనలో ఉండాలని ప్రతిరోజు అనుకుంటాను. కానీ ఒక్కొక్కసారి మనల్ని ఆ నిష్టలో నుంచి మనల్ని తప్పిస్తూ, మనకు తెలియకుండానే మన ఆలోచనని తారుమారు చేసి సాతాను వశం చేసుకుని మనల్ని తన మార్గం వైపుకు నడిపించేదే దురాత్మ. అటువంటి దురాత్మ చేతిలో, ఆ దురాత్మ చెరలో పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది మనము ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి అడిగితే దేవుడు బయలుపరుస్తాడు. అలా నా మదిలో మెదిలినటువంటి ఒక అంశమే ఇది. కనుక ఈ దినమున అపవాది చెరలో పడకుండా మనల్ని మనము ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్నో క్రియలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో క్రియలు మనం చేస్తూ ఉంటాం. ఈ క్రియలన్నిటిలో కూడా అన్నీ ఇష్టపూర్వకంగానే చేస్తున్నామా? కొన్ని మనకిష్టం లేనివి కూడా మన జీవితంలో మనం చేస్తూ ఉన్నాం. అది కూడా అయిష్టంగా, ఆత్మకు సంతృప్తికరంగా కాకుండా, అంటే హృదయపూర్వకంగా కాకుండా, ఎవరో మనల్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నట్టు. ఉదాహరణకి యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి కుటుంబాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలనేది ఒక సంకల్పం వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళు చదువుతూ ఉండగా మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఎట్లా అంటే, కొన్ని అలవాట్లు వాళ్ళ జీవితంలోనికి ఎంటర్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళు చదువుకోవాలని ఆసక్తితో కాలేజీకి వెళ్ళినా చదవనివ్వదు. అలాగే వాళ్ళు చూడకూడదు అనుకున్నవి కూడా చూడమని ఎంకరేజ్ చేయడం, అది సాతాను ప్రేరణ. ఎందుకంటే దేవుడు మనుషులను యథార్థంగా పుట్టించాడని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. మనము వివిధ తంత్రాలు కల్పించుకుంటున్నామని వాక్యం చెప్తా ఉంది. ఏంటి ఆ తంత్రాలంటే, అపవాది తనకు ఇష్టమైనటువంటి రీతిలో మనుషుల్ని మిస్గైడ్ చేసి ప్రేరేపణ చేత తీసుకెళ్లడమే అది. ఇక్కడ చదువుకున్న పిల్లలు కొన్ని చెడు వీడియోలు చూస్తూ ఉంటారు. లైక్ పార్న్ వీడియోస్, దట్ టైప్ ప్రాంక్ వీడియోస్, కొన్ని చిలిపితనంతో కూడినటువంటి వీడియోలు, సమాజానికి హానికరమైన వీడియోలు, స్వనాశనానికి నడిపించే వీడియోలు. ఇటువంటివి యంగ్స్టర్స్ చూడడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఎంత బలమైన సంకల్పంతో ప్రార్థన చేసుకున్నా వాళ్ళని సాతాను ప్రేరేపణ చేస్తూ త్రోవ తప్పించటం వాడి యొక్క లక్షణం. కాబట్టి దేవుని పిల్లలు ఏ మార్గంలో ఉంటే సాతానుని ఎదిరించగలరు, దేవుని పిల్లలు ఏ మార్గంలో వెళ్తే సాతానుకి లొంగకుండా ఉండగలరు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరో ఒకరు చెప్తేనే కానీ మన జీవితానికి
మార్గం అనేది ఏర్పాటు అవ్వదు. స్వబుద్ధి మనల్ని మంచి మార్గంలో తీసుకెళ్ళదు. కనుక మనుషుల మాటలు వింటే కొంతవరకు అది మేలేమో కానీ అది పరిపూర్ణమైన మేలు మాత్రం కాదు. కాబట్టి అన్ని విషయాలలో అన్నింటిలో అనుభవజ్ఞులైనటువంటి వారి మాటలు వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి. ఆయన చెప్పిన బోధలు వింటే మనం ఎంతగానో దీవించబడతాం. అపవాది చెరలో పడకుండా కాపాడబడతాం. ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, ఆ ఏకాంత స్థితిలో మన మనసులో కదలాడుతున్నటువంటి కోరికలు కానీ, ఆ యంగేజ్లో ప్రేమ అనే మాయలో పడకుండా ఉండడానికి. ఎందుకంటే ప్రేమ అనేది ఒక బలమైందని యవనస్తులు నమ్ముతూ ఉంటారు. అది చాలా మోసకరమైంది. అది చాలా లోక ప్రేమ మంచిది కాదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, లోకమును ప్రేమించిన వాడిలో తండ్రి ప్రేమ ఉండదు. అంటే తండ్రి ప్రేమ కన్నా గొప్పది మాత్రం అది కాదు. దాన్ని ఎవరైతే ఆకర్షించబడి ఆ లోక ప్రేమలో పడుతున్నారో వాళ్ళు దేవుడికి ఎప్పటికీ ఇష్టలుగా ఉండలేరు. కనుక లోక ప్రేమను వదిలిపెట్టాలి. అందులో పడకుండా ఉండటమే మేలు. పడిన తర్వాత బయటకు రావడం కన్నా పడకుండా ఉండటం మేలు. అలా పడకుండా ఉండడానికి ఇప్పటికే చాలామంది పడిపోయి ఉంటే లోక ప్రేమలో, దాని నుంచి బయటికి రావడానికి ఈ వాక్యం ఉపయోగపడుతుంది. కనుక దేవుడు ప్రేరణ లేనిదే ఏ మాట మన దగ్గరికి, ఆయన సెలవు లేనిదే ఏ మాట మన దగ్గరికి రాదు. కనుక ఈ వీడియో ద్వారా కొందరైనా సాతాను వలలో చిక్కులో పడకుండా ఉంటారని నా యొక్క ఉద్దేశం ఈ వాక్యం చెప్పడానికి. రైట్, వాక్యంలోకి వెళ్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం మనం చూద్దాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇక్కడ అపవాది అంటే సాతాను, లేదా అబద్ధానికి తండ్రి, లేదా అబద్ధానికి జనకుడు. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులను. ఎందుకు యేసు ప్రభువారు మాట్లాడారంటే కొందరు పాపాన్ని ఇష్టపడుతున్నారు. దేవుని దగ్గర పాపం లేదు, పరిశుద్ధత ఉంది. కనుక పరిశుద్ధ మార్గం నుండి వాళ్ళు దేవుని పిల్లలు, ఈ పాప మార్గంలో నడిచేవాళ్ళు అపవాది పిల్లలు. కాబట్టి ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు వాడారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీరు అపవాది పిల్లలు కనుక మీ తండ్రి దురాశలు ఏవైతే ఉన్నాయో అవి మీరు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. మీ తండ్రి అయిన అపవాది, అబద్ధానికి తండ్రి, జనకుడు, ఆది నుండి కూడా వాడు నరహంతకుడు. ఒక మనిషిని శారీరకంగా, మానసికంగా దైవ కాపుదల్లో నుంచి బయటికి తీసుకొచ్చేసి వాడిని పాడు చేసి వాళ్ళ పరిస్థితిని అతలాకుతం చేసేసి వాళ్ళు చనిపోవడానికైనా సిద్ధపడిపోయేంత ప్రేరణ కలిగించే హంతకుడు వాడి పేరు ఆది నుండి ఉన్నటువంటి నరహంతకుడు. ఇంకొకటి ఏంటంటే సత్యమందు వాడు నిలిచిన వాడు కాడు. సత్యము అనగా దేవుని మార్గం. దేవుని మార్గంలో వాడు ఉంటే ఈ లోకంలో అపవాది ఎవరిని కూడా పాడు చేయదు. కానీ వాడు దేవుడి మార్గం కాదని వెళ్ళిపోయాడు కనుక వాడికి దేవునికి విరోధం ఉంది. ఇప్పుడు ఎవరైతే అపవాదితో స్నేహం చేస్తున్నారో వాళ్ళు దేవునికి ఆటోమేటిక్గా శత్రువులు. కనుక దేవుని పిల్లలు అపవాదికి పిల్లలుగా ఉండలేరు, అపవాది పిల్లలు దేవునికి పిల్లలుగా ఉండలేరు. కనుక నీవు అపవాది చెరలో ఉంటే ఇప్పటికైనా తప్పించుకోవడానికి ఈ వాక్యాలు వింటూ జాగ్రత్తగా సరిచూసుకుందాం. వాని యందు సత్యం లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడతాడు. అపవాది మనలో ఉంటే మన మాటలు సత్యం పలకం. ఎందుకంటే వాడు సత్యంలో లేడు. కాబట్టి మన తండ్రి గారు ఎవరో మరి వారి లక్షణాలనే మనలో ఉంటాయి కనుక, వాళ్ళ జీన్స్ మనలోకి వస్తాయి కనుక, మన తండ్రి గారు అపవాది అయితే వాడు సత్యంలో లేడు కనుక మనం సత్యంలో ఉండము. ఒకటి, తొలగిపోతాం, దైవ మార్గంలో ఉండము. 2, లోకంలో ఉన్న మార్గాల్లో ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే అపవాది పిల్లలు వాళ్ళ స్వభావాన్ని అనుసరించి మాట్లాడతారు. అంటే వాళ్ళ స్వభావంలో పాపం ఉంది కనుక వాళ్ళు పాపపు విషయాలే పలుకుతారు. పాపాన్ని ప్రేమించమంటారు, దాన్ని ఎంకరేజ్ చేయమంటారు. వాళ్ళు పాపాన్ని పరిశుద్ధ మార్గంగా చెప్తారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ లోకంలో ఆల్మోస్ట్ ప్రజలందరినీ పాడు చేసేది ఒకటి ఉంది. అదేంటో మీకు తెలుసు, ఇంటర్నెట్ మాయాజాలం. ఇంటర్నెట్ ఎవరైతే ఎక్కువగా వాడుతున్నారో ఆటోమేటిక్గా వాళ్ళకి అపవాది మార్గం ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే
ఇంటర్నెట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని మనం తీసుకోగలిగి చెడుని వదలగలిగే అంత భక్తిపరులం కాదు. హంస పాలు దాగి నీళ్లు వదిలేసినట్టు మనం చేయలేం. మనలో చాలా బలహీనతలు ఉన్నాయి. వద్దు వద్దు అనుకుంటూనే ఉంటాం, తినకూడదు అనుకుంటూనే ఉంటాం, త్రాగకూడదు అనుకుంటూనే ఉంటాం. ఆటోమేటిక్గా అన్నీ చేసేసి ఐఎమ్ సారీ అంటాం. కాబట్టి ఈ మార్గం మంచిది కాదు. కనుక ఇంటర్నెట్ మార్గంలో ఎవరైతే వెళ్ళిపోతున్నారో, ఎక్కువగా దానికి సమయాన్ని ఎవరైతే కేటాయిస్తున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా అపవాది బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారని అర్థం. ఎంత తగ్గించుకుంటే అంత ప్రశాంతత దొరుకుతుంది. సినిమాసు, టీవీ సీరియల్స్ ఇవి మాత్రమే కాదండి, సెల్ ఫోన్ అత్యంత భయంకరమైనటువంటి ప్రమాదం. సినిమా కంటే ప్రమాదం సెల్ ఫోన్. ఎందుకంటే సినిమాలో ఒకటే కనపడుద్ది, ఈ సెల్ ఫోన్ ఉంటే అన్నీ కనపడతాయి. నువ్వు కోరింది, నీ మనసులో మెదిలింది, నువ్వేది అడుగుతున్నావు అది ప్రతీది ఇందులో మనకి కనపడుతుంది. కనుక ఇది చాలా భయంకరమైన వ్యసనం. నా దృష్టిలో తాగుడు కన్నా, వ్యభిచారం కన్నా, దురాశల కన్నా, తిండిపోతానానికన్నా ఈ సెల్ ఫోన్ వ్యసనం చాలా భయంకరమైనది. దీని నుంచి ఎంతమంది అయితే తప్పించుకుంటారో వాళ్ళ కుటుంబాల్లో క్షేమము, వాళ్ళ కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, వాళ్ళ హృదయంలో నెమ్మది, విశాలత ఉంటుంది. తక్కువగా యూజ్ చేయండి మొబైల్ ఫోన్. అది కూడా అవసరమైనంత మట్టుకు ప్రయత్నం చేయండి. దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేయండి, ప్రభువా దాని నుంచి నన్ను దూరపరచు. రైట్, వాడిలో సత్యం లేదు, వాడి సత్యంలో ఉండడు. వాడి స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. ఏంటి వాడి స్వభావం? వాడు అబద్ధాలు మాట్లాడే స్వభావం వాళ్ళలో ఉంది. వాళ్ళ హృదయంలో అబద్ధం ఉంది కనుక వాడు మాటలన్నీ అబద్ధాలే. చూడండి, కొంతమంది పిల్లల్ని మనము పరీక్ష చేస్తే వాళ్ళు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే. ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? అబద్ధం. చర్చ్కి ఎందుకు రాలేదు? అబద్ధం. పలానా చోటికి ప్రేయర్ ఉంది కదా, ఎందుకు రాలేదు? అబద్ధం. పెద్దవాళ్ళు కూడా మీరేం చేస్తున్నారు? అబద్ధం. ఎక్కడికి వెళ్ళారు? అబద్ధం. పెద్దవాళ్ళు, చిన్నలు అందరూ ఎందుకంటే అపవాది బంధకాల్లో ఎందరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వభావం ఏంటంటే అబద్ధం. అబద్ధానికి తండ్రి వాళ్ళ నాన్నగారు ఎవరైనా అపవాది. కాబట్టి వాడి స్వభావాన్ని అనుసరించి మాట్లాడను. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చూసారా? అబద్ధికుడు అబద్ధానికి జనకుడు కాబట్టి ఉన్నాడు. కనుక నేను యేసుక్రీస్తు ప్రవరణ, నేనైతే సత్యమే చెబుతున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నది మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడిగాడు ఆయన. నేను సత్యం చెబుతున్నాను, అయినా మీరు నా మాటలు నమ్మరు. వాడు అబద్ధం చెప్తే అవే నమ్ముతారు. సాతాను చెప్పిన మాటలు వినడానికి మీ చెవులు చక్కగా తెరుచుకుని ఉంటాయి. నా స్వరం వినడానికి మీరు చాలా ఇబ్బంది పడతారు. అయితే మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడిగాడు. ఈ లోకం నేను మంచివాడని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి, నేను చెడ్డవాడిని నేను చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. ఎందుకంటే చెడును దాచిపుచ్చుతాము. మనలో ఏమాత్రం ఆవగింజంత మంచి ఉన్నా దాన్ని బిల్డప్ చేసుకుంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, నేను చెడ్డవాడిని చెప్పగలగడం కూడా ధైర్యంతో చెప్పాలి. ఎందుకంటే నువ్వు చెడ్డోడివి కాబట్టి నువ్వు నీ చెడుతనాన్ని ఒప్పుకుంటే అపవాది గడికి సిగ్గు కలుగుతుంది. వాడు ఒప్పుకొనేవాడు. అందుకే చాలామంది వాళ్ళ పాపాలని కప్పిపుచ్చుతారు. మీరు తాగుతున్నారా? లేదండి. మీరు తింటున్నారా? లేదండి. మీరు పలానా చోటుకి వెళ్ళకూడదంటే వెళ్తున్నారా? లేదండి, అస్సలు వెళ్ళట్లేదు. దేవుని సమయాన్ని దొంగిలిస్తారు, దేవుని కానుక దొంగిలిస్తారు, సత్యాన్ని దొంగిలిస్తారు, అబద్ధాన్ని మెప్పిస్తారు. మనం అందరం కూడా సత్యం మాట్లాడకపోతే, నిజం మాట్లాడకపోతే, ప్రతిదీ అబద్ధం, నోరిప్పితే అబద్ధం మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా మన తండ్రి అపవాది, దేవుడు కాదు. అపవాది తండ్రి అపవాది పిల్లల్ని ఏం చేస్తాడంటే లాలించి పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టి యోధా ఇస్కరియోతులాగా చంపేస్తాడు. కాబట్టి వాడి చెట్లోంచి మనం తప్పించుకోవాలి. ఈరోజు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో ఈ వాక్యం మనం చెప్పుకుంటాం. సరదా కోసం మాత్రం కాదు ప్రియులారా, అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. నెక్స్ట్ అపోస్తుల కార్యగ్రంథం చూద్దాం. 5వ అధ్యాయం 3వ వచనంలో మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో 2 భార్యాభర్తలు ఉన్నారు, అననీయ, సప్పీరా. వీళ్ళ జీవితంలో ఒక విషాదం వచ్చింది. అదేంటంటే మరణ రూపంలో వచ్చింది. మరణానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పాపం మనలో ఎప్పుడైతే పరిపక్వం అవుతుందో, మెచ్యూరిటీ లెవెల్కి వెళ్ళిపోతుందో, ముదిరిపోతుందో, పరిణతి చెందుతుందో, ఆ పాపం ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే శాపంగా మారిపోతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, 5వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు పేతురు
అననీయ, మీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అననీయతో అపొస్తలుడైన పేతురు గారు మాట్లాడుతున్నారు. నీ భూమి ఎంతకి అమ్మావు? ఎంత తెచ్చి ఇక్కడ పెట్టావు? అపొస్తలుల పాదాల దగ్గర ఇంతకే అమ్మావా? కొంత దాచుకుని కొంత తెచ్చి ఇదిగో ఇంతే నాకు వచ్చిందని నేను ఎందుకు చెప్తున్నావు? అసలు సాతాను నీ హృదయాన్ని ఎందుకు అలా ప్రేరేపించి అబద్ధం పలికించింది? ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచావు? అబద్ధం చెప్పడం వల్ల పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచావు నువ్వు. పరిశుద్ధాత్మని విషయంలో పాపం చేస్తే వాళ్ళకి క్షమాపణ లేదని యుగమందు కానీ పరలోకమందు కానీ ఎక్కడా కూడా క్షమాపణ లేదని బైబిల్ చెప్తుందండి. మీరు ఎక్కడ అబద్ధం ఆడినా దేవుడు క్షమిస్తాడేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర అబద్ధాలు ఆడకూడదు. వాళ్ళు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర అబద్ధం ఆడారు. సాతాను వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించింది. అంటే అననీయ ప్లస్ వాళ్ళ భార్య సప్పీరా వీళ్ళిద్దరూ కూడా అపవాది చెరలోకి వెళ్ళారు. అపవాది చెరలో నుంచి బయటకు రాలేదు. చివరికి ఏమైంది? పేతురు ఆయన్ని శపించటం, ఆయన్ని మరణించటం, మరలా తన భార్య కూడా సేమ్ అదే అబద్ధం ఆడడం, తను కూడా మరణించటం. ఆ ఉదంతం మనం చూసాం అపొస్తలుల కార్యగ్రంథంలో. వీళ్ళు వాళ్ళకి దేవుడిచ్చినటువంటి దాన్ని అమ్మి, అది వాళ్ళదే, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళదే, ఇంకొకరికి ఇచ్చినా వాళ్ళదే, కానీ కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అదేదో మొత్తం పెట్టకుండా ఉన్నా వేరేగా ఉండేది, కానీ కొంత దాచుకున్నారు. కొంత దాచుకున్నారు. యథార్థంగా మాట్లాడారా? ఈ రోజుల్లో చాలామంది అననీయ సప్పీరాలు ఉన్నారు సంఘాల్లో. మీకు ఎంతమ్మా జీతం అంటే మాస్టర్ గారికి ఇవ్వాలేమో, సంఘానికి ఇచ్చేయాలేమో, నేను ఇంత కష్టపడి అనుకుని నాకు జీతం అండి 10,000 వస్తే 6,000 అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కొందరు పాపం బిల్డప్ బ్యాచ్ ఉంటారు, 3,000 ఇస్తే 10,000 అని చెప్పుకుంటారు. వాళ్ళది వేరే విషయం. ఏదేమైనా ఇప్పుడు ఒక దైవజనుడు అడిగాడంటే దైవజనుడి దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. చాలామంది దైవజనుడి దగ్గర కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, దుర్భాషలు ఆడేవాళ్ళు ఉన్నారు. చాలా పాపం అది. ఎందుకంటే నీకు దైవజనుడు దేవుని మనిషి, ఒక తండ్రి, ఆత్మీయ తండ్రి. అతని దగ్గర చాలా జాగ్రత్తగా, నీతిగా, యథార్థంగా బూతులు మాట్లాడరాదు, అబద్ధాలు అసలు చెప్పకూడదు. దేవుని ఎదుట ఉన్నాము. అబ్రహాము తన సేవకుని పంపిస్తే అబ్రహాం వెళ్ళినట్టే. తన కుమారుడికి కోడలు తీసుకురమ్మని అబ్రహాము తన దాసుని పంపిస్తే నా యజమానుడు ఇలా పంపించడానికని పంపించేశారు. అంటే అక్కడ అబ్రహాం వెళ్ళక్కర్లేదు, తన దాసుడు వెళ్తే చాలు. ఇక్కడ దైవజనుడు వాక్యం చెప్తే దేవుడు చెప్పినట్టే. కనుక దైవజనుడితో అబద్ధాలు మాట్లాడకూడదు, మోసపూరితమైన మాటలు అసలు చెప్పకూడదు. అననీయ నేను కొంత దాచుకున్నానండి, కొంత మాత్రం తెచ్చి మీ పాదాల దగ్గర పెట్టానండి అని చెప్పినా క్షమాపణ ఉండేదేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచారు వాళ్ళు. ఎలాగంటే అబద్ధం ఆడారు సేవకుడి దగ్గర. ఇక్కడ పరిశుద్ధాత్మను కనపట్ల, కానీ పరిశుద్ధాత్మని మోసపుచ్చావు అనే మాట అక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది? సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించింది? అబద్ధం ఆడాలని, మోసం చేయాలని దైవజనుడిని. అంటే అక్కడ దైవజనుడి దగ్గర మాట్లాడడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డాడని అక్కడ అర్థమవుతుంది. నీ హృదయంలోకి ఎప్పుడు అబద్ధం అనేది వచ్చిందో పరిశుద్ధాత్మ దేవుడు ఆటోమేటిక్గా దుఃఖపడతాడు. ఆయన దుఃఖపెట్టడు. నువ్వు రక్షణ పొందిన తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఇంక మళ్ళీ ఆ మోసపు జీవితం మనలో ఉంటే అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచడం, అది మరణానికి తీసుకెళ్తుంది ఎప్పటికైనా సరే. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, మీరు చదువుతూ ఉంటారు. ఒకని ప్రవర్తన వాని దృష్టికి యథార్థంగా కనపడను, తుదకి అది మరణానికి దారితీయను. అంటే మనము చేసేదంతా కరెక్ట్, నిజమైన భక్తి అనుకుంటూ ఉంటాం. ఆ భక్తిలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. అందుకే మనం వాక్యం అనే అర్థంలో ప్రతిరోజు మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి. ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ ముఖం మీకు నచ్చకపోయినా, వాళ్ళు మీకు శత్రువులైనా పర్వాలేదు, వినండి. మంచి చెప్తే వినండి. వాడు చెప్తే నేను ఎందుకు వినాలి అనే ధోరణిలో ఉండకండి. ఎందుకంటే దేవుడు ఎన్నుకుంటేనే ఎవరైనా నీ దగ్గరికి ఆ స్వరాన్ని పంపించగలరు. దేవుని స్వరం అది, మనుషుల స్వరం కాదు. మనుషుని పైవేషాన్ని చూడొద్దు, పైవేషానికి విలువ కట్టద్దు. ఆత్మీయతను చూడండి, అభిషేకాన్ని చూడండి. కాబట్టి వాక్యం అనేది నీ దగ్గరికి ఎవరు తీసుకొచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి నువ్వు. అది వాక్యం, వాళ్ళ మాట కాదు. లోక సంబంధమైన మాటలు నేను బోధిస్తూ ఉన్నప్పుడు నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ పరలోక సంబంధమైన దేవదూతల ద్వారా పలకబడిన వాక్యాన్ని, ప్రవక్తల ద్వారా, పరిశుద్ధాత్మ ప్రయాణం ద్వారా పలకబడిన లేఖనాన్ని మీ ముందు ఉంచినప్పుడు ఖచ్చితంగా విశ్వసించాల్సింది. ఎందుకంటే అది దైవ స్వరము, మానవ స్వరము కాదు. నెక్స్ట్ మనం చూద్దాం మరొక వాక్యము. సామెతల గ్రంథము 11:6. సామెతల గ్రంథము 11:6.
యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశల వలననే పట్టబడుదురు. మనం యథార్థంగా ఉంటే మన యథార్థత, ఆ యథార్థత అనే నీతి మనల్ని విమోచిస్తుంది, అంటే విడిపిస్తుంది. బంధకాల నుంచి, శాపాల నుంచి, కీడు నుంచి, ప్రమాదాల నుంచి విడిపిస్తుంది. మనం యథార్థంగా ఉంటే ఆ నీతి మనల్ని కాపాడుతుంది కష్టకాలంలో. కానీ విశ్వాసఘాతకులు తమ దురాశల వలననే పట్టబడతారు. ఈరోజు పోషించిన దేవుడు రేపు పోషిస్తాడనే విశ్వాసం మనలో ఉండాలి. అది లేనోళ్ళు వాళ్ళకు ఒక దురాశ ఉంటుంది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని లేఖనం చెప్తాం. నీ దగ్గర నీతి ఉంటే విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. నీ దగ్గర నీతి లేనప్పుడు నీ దగ్గర దురాశలు ఉంటాయి. దురాశ, ఏది మంచి ఏది చెడు నీకు తెలియదు. చెడ్డదాన్ని ఇష్టపడతా ఉంటాం. దురాశ. మంచివారు అలా ఆలోచించరు, వాళ్ళు దురాశలతో ఉండరు. దేవుడిచ్చిన ఆశీర్వాదం చాలనుకుంటారు. కానీ కొందరికి దురాశ ఎలాగంటే వాళ్ళకి లేనివి కావాలని కోరుకోవడం, లేకపోతే అన్యాయంగా సంపాదించాలనుకోవడం. ఈ దురాశలు ఏవైతే మనలో ప్రేరేపించబడుతున్నామో, అంటే సాతాను ప్రేరణ మనలో ఉందో, ఖచ్చితంగా మనం పట్టబడతాం. ఈ 3 విషయాలు మీ ముందుంచాను నేను. ఒకటి సత్యము మీలో లేనప్పుడు, మీరు సత్యంలో లేనప్పుడు, అంటే వాక్యం మీలో లేనప్పుడు, వాక్యమునందు మీరు లేనప్పుడు, మీరు అబద్ధానికి జనకుడైన వాని పిల్లలు. కాబట్టి వాడు మిమ్మల్ని మోసం చేస్తాడు. వాడు మిమ్మల్ని మోసం చేసి అక్కడ తీసుకెళ్తాడు. విశాలమైన మార్గం ఎరేస్తాడు. ఖచ్చితంగా సుఖాలను ఎరేస్తాడు, భోగాలను ఎరేస్తాడు, అందమైన వారి చుట్టూ తిప్పుతాడు, చివరికి తీసుకెళ్ళి బోన్లో పడేస్తాడు. వాడు వేటగాడు, వాడి పని అదే. నెక్స్ట్, సత్యంలో ఉండకుండా అబద్ధాలు ఆడుతూ పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయడం. ఉదాహరణకి దేవుడు మనకు ఒక 10,000 ఇచ్చాడు, ఎవరికి తెలీదు. 4 గోడల మధ్య నీవు ఆ 10,000 పట్టుకున్నావు. ఈ 10,000లో దేవునికి కొంత నువ్వు సమర్పణ చేసుకున్నావు. ఎంతో కొంత, 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 సమర్పణ చేసుకున్నావు. నువ్వు సమర్పణ చేసుకున్న దాన్ని యథార్థంగా తీసి పక్కన పెట్టు. అంతేగాని ఎందుకంటే ఈ 10,000 అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, ధనం గురించి చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో నువ్వు నమ్మకంగా ఉంటే కొద్దిలో రేపు నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించే స్థితికి నువ్వు వెళ్తావు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుడు ఇచ్చిన ఈ 10,000 కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. నీ దగ్గరికి ఏది కూడా ఆయన కృపలేందే రాలేదు. గమనించండి. ముందుగా దేవుని మనసెరిగిన వారెవరు అని బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ముందుగా అనే మాట చాలా అమూల్యమైన మాట. అది ముందుగా దేవునికిచ్చి ఆయన మనసెరిగిన వారు ఎవరు అని రాయబడి ఉంది. కాబట్టి చాలామంది చేసే తప్పు ఏంటంటే, ముందుగా ఆయనకిచ్చి అనే మాటని ఇష్టపడరు. ప్రతి దేవుని సంగమా, ముందుగా ఆయనకిచ్చి అనే మాటని ఇష్టపడరు. చూడండి బైబిల్ వాక్యము, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూద్దామండి. 34వ వచనం. ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం అంటే ఆశీర్వాదం, బహుమానం పొందగలిగిన వాడు ఎవడు. ముందుగా ఆయనకిచ్చి ఆ మాట రాయబడి ఉంది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. తర్వాత ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తం కలిగి ఉన్నది. అంటే ఆయన ఇస్తే మన దగ్గరికి వచ్చే, ఆయన మూలం మనకు వచ్చే, ఆయన ద్వారా మనకు వచ్చే కనుక ఆయన లేనిది ఏది మన దగ్గరికి రాలేదు. ఇది బాగా గమనించండి. ఆయన ఇస్తే 10,000 మనం సంపాదించాం. 10,000 సంపాదించిన నెలంతా ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కష్టపడి తెచ్చుకున్నాం. అబద్ధానికి జనకుడైన సాతాను ప్రేరేపణతో అననీయ సప్ఫీరాలాగా కొంత తెచ్చుకొని అందులో కొంత దాచుకుని కొంతే చూపించి కొంతే ఇచ్చి, ఇది మోసం, సాతాను ప్రేరణ. ఇందులోంచి మనం బయటికి రావాలంటే అబద్ధాల ఆలోచనలు మనం ఉండకూడదు, అబద్ధం మాట్లాడకూడదు, అబద్ధపు ఆలోచన హృదయంలో దాయొద్దు. వాడి స్వభావం ఏదైతే ఉందో దాన్ని బట్టే మాట్లాడతాడు. మీరు చెడు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా మీరు సాతాను చెరలోకి వెళ్ళిపోయారని అర్థం. ఇప్పుడు సత్యం మాట్లాడండి. సత్యంలోనికి వచ్చారు అంటే ఆటోమేటిక్గా సాతాను గడి బంధకం నుంచి బయటకు వచ్చేసారు. నెక్స్ట్, మీలో దురాశ ఉండకూడదు. అననీయ సప్ఫీరాకు ఉన్నట్టు నాది ఏమైపోద్దో, ఇది వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేస్తే అపోస్తులకి, నా ఆస్తి ఏమైపోద్ది, నేనేమైపోతాను. నీతిమంతుడు అయితే విశ్వాసం మూలంగా బ్రతుకుతావు. ఏలియా నీతిమంతుడు కనుక
ఆ కరువు వచ్చిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలు సారేపతు అనే ప్రాంతంలో విధవరాలు చేత పోషించబడ్డాడు. నీతి ఉంది కనుక. సరే, ఆ పరిస్థితి కూడా అయిపోయింది అనుకోండి. కాకుల గుంపు చేత పోషించబడ్డాడు. నీతిమంతుడికి భయం లేదండి, సింహంలాగా ఉంటాడు. కరువు వచ్చినా భయం లేదు, ఎందుకంటే వాడిని పోషించేది దేవుడు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఏమి తిందునా, ఏమి తాగునా, ఏమి ధరించుకుందునా చింతొద్దు, ఏనాటి కీడు ఆనాటికి చాలును, ఏనాటి బాధలు ఆనాటికి చాలును, రేపు మళ్ళీ కొత్తగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి సత్యము మనలో లేకపోతే సాతాను చెరలోంచి బయటికి రాలేము. అబద్ధం మనలో ఉంటే సాతాను చెరలో నుంచి మనము బయటికి రాలేము. మరొక మాట, దురాశతో మనం ఉంటే సాతాను చేత పట్టబడతాం. నీతివంతుడు నీతి యథార్థత మనల్ని శోధన నుంచి విడిపిస్తుంది, ఇబ్బందుల నుంచి విడిపిస్తుంది, శ్రమల నుంచి విడిపిస్తుంది, కష్టాల నుంచి విడిపిస్తుంది. మీరు నీతి కలిగి ఉండండి, మీ యథార్థత మిమ్మల్ని విడిపిస్తుంది, అన్ని బాధల్లోంచి విడిపిస్తుంది. మీలో దురాశ మాత్రం ఉందంటే అది మిమ్మల్ని పట్టబడుతుంది. ఆకాను దురాశ అతన్ని పట్టుకుంది, చివరికి మరణం వచ్చేలా చేసింది. దురాశ దుఃఖానికి చేటు. గమనించండి ప్రియులారా, సాతాను బంధకాల నుంచి మనం తప్పించుకోవడం ఎలాగంటే, ఒకటి, అబద్ధాల నుంచి బయటికి రావాలి, సత్యంలో ఉండాలంటే వాక్యంలో నిలిచి ఉండాలి, వాక్యం ఏది చెప్తే అది చేయాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. మూడవది, దురాశ మన దగ్గర ఉండకూడదు. ఇంకొకటి కూడా చెప్పాను, ముందుగా ఆయనకిచ్చి ఆయన మనస్సుని ఎరిగి ఆయన సంతోషపెట్టండి, ప్రతిఫలం పొందుతారు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడు అని అడిగాడు. అవి మన కష్టం చేత వచ్చినవి కాదు, ఆయన మూలంగాను, ఆయన ద్వారాను, ఆయన కొరకే. అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన నిమిత్తమే సమస్తం నీకు ఇస్తున్నాడు. మరి ఆయన నిమిత్తం ఇచ్చినప్పుడు ఆయన కొరకు ఖర్చు పెట్టడానికి మనకు బాధ ఏంటి? మనం తెచ్చుకున్న దాంట్లో కొంత దేవునికి చక్కగా ఇవ్వడానికి హేబేల్ లాంటి మనసు మనకు వద్దా? మనకు ఉండాలి. ఇలా ప్రతి విషయంలో నమ్మకంగా ఉందాం. కొద్దిలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. మీ స్థితి మొదట కొద్దిగా ఉండిన తొదకు మహాభివృద్ధి పొందుతారు. ముఖ్యంగా సాతాను బంధకాల్లో పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి. మరొక వీడియోతో మరికొన్ని విషయాలు మేము ముందుంచుతాను. అంతవరకు సెలవు. ప్రభునామం మీ అందరికీ శుభాలు, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ, కనికరం, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమున ఈ మాటలు కొందరికి చెప్పడానికి ఈ యొక్క మీడియా ద్వారా మీరు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్నిక లేని వాడిని, యోగ్యుడిని కాదు. ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికంటే నేను పాపాత్ముని. అయినను ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకునే గొప్ప దేవుడు తండ్రి. లోకరీతిలో ఏర్పాటు చేసుకునేవాడు కాదు. జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకుంటావు నాయన తండ్రి. నీతిమంతులను సిగ్గుపరచడానికి వెర్రి గల వారిని, నీచులను ఎన్నుకునే దేవుడు. నీచుల్లో ప్రధానమైన నీచులు నన్ను ఎన్నుకున్నారు. మీకు స్తోత్రాలు. కొద్ది మాటలు నీ స్వరం ద్వారా నేను మాట్లాడాను. అది ప్రతి హృదయంలో బలపరచండి. అందరూ కూడా సాతాను చెరలో నుంచి విడిపించబడడానికి ఈ వాక్యం ప్రతి ఒక్కరికి ప్రయోజనకరముగా నూరంతలుగా ఫలింప చేయమని, ఉపయోగకరంగా దీవించమని, అనేకులకు ఇది వెళ్ళడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.